బాగుందా ఎక్స్పీరియన్స్? అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు. యాక్చువల్ గా ఆయన ఏదో ఏముందిలే అదే అనుకున్నాను. ఒక అడ్వెంచరల్ ట్రిప్. మా వారి పాపం అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక అడ్వెంచర్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. చాలా ఎత్తుకొచ్చాము, చాలా పైకి వచ్చాము. సో చాలా పైకి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి లంబసింగి వనజంగి ఉంటది కదా, సో అలాంటి వ్యూ పాయింట్ ఇక్కడ ఉంటదట. మన బ్లాగ్ చూస్తున్నారు, మాతో పాటు మీరు కూడా చూడండి. అసలు ఫస్ట్ ఎలా ఉంటుంది అనేది వర్చువల్ గా ఎక్స్పీరియన్స్ చేయండి. తర్వాత మీరు నచ్చితే ప్లేస్ ని ఒకసారి విజిట్ చేయండి. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటది. అక్కడ చూసారా వెనక నుంచి మనకి ట్రైన్స్ అవి వెళ్తూ, ఇక్కడ అంతా కూడా చెట్ల మధ్యలో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా. అండ్ చెప్పాను కదా ఫోటోషూట్స్ కి అయితే మాత్రం ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అన్నమాట. అంతా గ్రీనరీ ఫుల్ గా, మొక్కలు, చిన్న చిన్న టెంట్స్ అన్నిటితో చాలా బాగుంది. లైక్ చిన్న స్టాల్స్ లాగా చాలా బాగుంది లొకేషన్. చిన్నప్పుడు ఇంత తెలివిగా అసలు ఎప్పుడు మా పేరెంట్స్ ని అడగలేదు. నేను అదే ఆదిత్యకి చెప్తున్నాను, మేము చిన్నప్పుడు ఇలాగా క్వశ్చన్ చేయలేదు ఆదిత్య, నువ్వు బాగా క్వశ్చన్ చేసావు అని చెప్పేసి. వినగానే చాలా నవ్వచ్చు. ఇంకా నాకు చెప్తున్నాడు ఆదిత్య, నువ్వు నిజంగానే ఇప్పుడు నీకు తెలిసిందా అది అబద్ధం అని, నువ్వు ఇలాంటివన్నీ నమ్మేకమ్మా, చచ్చా అలాంటివి ఏం జరగని నాకు చెప్తున్నాడు అనమాట. సో ఈ జనరేషన్ పిల్లలు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాను అనమాట. సో ఎందుకంటే ఈరోజు మేము అవుటింగ్కి వెళ్ళబోతున్నాము, ట్రిప్కి వెళ్ళబోతున్నాము. వైజాగ్ నుంచి అరకు ఒక్క రోజులో ట్రిప్ అనమాట. అసలు ఇది సాధ్యమేనా అన్నారా, నాకు కూడా డౌటే. అన్నీ కవర్ చేయగలమా లేదా ఒక రోజులో అని అయితే అనుకుంటున్నాము, కానీ చూద్దాము. దిస్ ఇస్ అ ట్రయల్ ట్రిప్. అసలు వన్ డేలో ఇవన్నీ అరకులో చూడొచ్చా లేదా అని చెప్పేసి. అండ్ వైజాగ్ నుంచి ట్రిప్ అరకుకి ఎలా వెళ్తాము, ఉన్న వాటిలో ఎన్ని చూడగలము, బై ద టైం ఈవినింగ్ అయ్యేటప్పటికి రిటర్న్ అయిపోవాలన్నమాట. సో ఇది ఈరోజు వ్లాగ్ కంటెంట్ అయితే. సో చలో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం, అలాగే షాపింగ్ వీడియోస్ కోసం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అయిపోయాను అనమాట. రాత్ర అన్నీ క్లియర్గా సెట్ చేసి పెట్టుకున్నాను, అన్నిటినీ సెట్ చేసుకున్నాను అనమాట. ఏమేమి వేసుకోవాలి ఏంటి అని చెప్పి క్లియర్గా సెట్ చేసేసాను. మొత్తం ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని బయటకు తీసి దీనిపైకి ఏది సెట్ అవుతుంది అని చెప్పి కొన్ని పెట్టుకున్నాను అనమాట. వాటిల్లో కూడా ఇంకా కన్ఫ్యూజన్. సో బేసిక్గా లేడీస్ ఇలానే ఉంటారేమో. అండ్ ఎందుకో నేను ఎప్పుడు ఇలా కన్ఫ్యూజ్ అవ్వను, ఏదో ఒకటి తీసి వేసేసుకుంటాను. బట్ ఈసారి ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా ఇప్పటికి ఇంత కన్ఫ్యూజన్లో తీసినా కూడా ఈ ఇయర్ రింగ్స్ దీనికి సెట్ అయ్యాను అయితే నాకేం అనిపించట్లేదు. సో ఓకే, ఈ రోజుకి ఇలా అడ్జస్ట్ అయిపోదాము. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. సో చూస్తున్నారు కదా, మేము మార్నింగ్ 5:10 అయింది అనమాట. 5:10కి స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళి ఫస్ట్ ఫ్యూయల్ అది ఫిల్ చేయించేసుకొని అప్పుడు వెళ్దామని అయితే అనుకుంటున్నాము. అండ్ ఆ టైంలో కూడా ఫ్యూయల్ స్టేషన్ ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ అప్పటికి కూడా ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. మొత్తానికి ఫ్యూయల్ ఫిల్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. చాలా ఎక్కువ మంచు ఉంది. మేము 5:10కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా రోడ్ పైకి వచ్చేసరికి 5:30 అలా అయింది, కానీ అప్పటికే చాలా మంచు ఉందన్నమాట. మేము వెళ్ళేది కూడా ఇది న్యూ ఇయర్ ట్రిప్ అని చెప్పి వెళ్ళామన్నమాట. సో న్యూ ఇయర్ స్పెషల్ అని చెప్పి, కాబట్టి ఆ టైంలో ఇంకా మంచు ఉంటుంది కదా. ఇప్పుడంటే కొంచెం తగ్గుతుంది, కానీ ఆ టైంలో మంచు చాలా ఎక్కువ ఉండేదన్నమాట. మొత్తానికి ఎలాగో హాఫ్ ఆఫ్ ది వే రీచ్ అయిపోయాం. ఎందుకు దాక్కుంటున్నావేంటి ఆదిత్య? ఇప్పటి వరకు ఘాటి రోడ్లో వచ్చి కొంచెం వీడియో షూట్ చేయలేదు, ఫస్ట్ టైం కదా కొంచెం, అందుకని ఇంకా అటే ఫోకస్ చేద్దాము. నేను కూడా అలా కొంచెం గైడ్ చేద్దామని చెప్పేసి చేయలేదన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడ అనంతగిరి దగ్గర, ఇది అనంతగిరి కదండి, అనంతగిరికి వచ్చామన్నమాట. ఏండి బాగుందా ఎక్స్పీరియన్స్? అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు. బాగా యాక్చువల్ గా ఆయన ఏదో ఏముందిలే అదే అనుకున్నారు, కానీ
కొంచెం బాగా గట్టిగానే భయపడుతూనే డ్రైవ్ చేశారు. అసలు కామ్ గా ఎప్పుడు డ్రైవ్ చేయరు అనమాట, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. చాలా కామ్ గా ఫోకస్డ్ గా క్వైట్ గా డ్రైవ్ చేశారు. సో ఎవరైనా డబల్ ట్రిపుల్ భయం పుట్టించారు. మరి అలా నేను చెప్పకపోతే అటు వెళ్ళొద్ది ఇటు వెళ్ళొద్దని నేను గైడ్ చేయకపోతే తెలీదు, అందుకనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు అరకు వ్యాలీస్ ని అంత అండర్ ఎస్టిమేట్ చేయకండి. కొంచెం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకైతే మాత్రం కొంచెం కష్టమే. సో జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ బై గాడ్స్ గ్రేస్ మేము సేఫ్ గా వచ్చేసాం అనమాట. ఫస్ట్ అయితే మేము కాఫీ గార్డెన్స్ దగ్గర ఆగామన్నమాట. సో అక్కడ ఆగి కొంచెం కాఫీ గార్డెన్స్ లో అదంతా ఆ ప్రకృతిని అంతా ఎంజాయ్ చేసి కాస్త కాఫీ తాగారనమాట ఆయన. సో తాగేసి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అవుదాము అనుకుంటున్నాము. సో వెళ్లే దారిలో మనకి ఫస్ట్ వచ్చేదైతే కాఫీ గార్డెన్స్ అనమాట. కాఫీ గార్డెన్స్ మేము ఇంతవరకు చూడలేరు, అందుకని చెప్పి కాఫీ గార్డెన్స్కి అయితే మేము వెళ్ళాము. మీరు ఎవరన్నా ఇది చూసుంటే కనుక కాఫీ గార్డెన్స్ స్కిప్ చేయొచ్చు. మోస్ట్లీ అందరూ కూడా దీన్ని చూస్తారు, ఆల్మోస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ లొకేషన్ని. కానీ మేమైతే చూడలేదు, అందుకని చెప్పి అక్కడ ఆగాము. అండ్ అన్నీ కూడా మేము చూడని లొకేషన్స్ అనమాట. ఇప్పుడు అరకులో పెట్టిన కొత్త లొకేషన్స్ అన్నీ కూడా మీకు చూపించబోతున్నాము. సో కాఫీ గార్డెన్సే కదా అనుకోవద్దు, ఇది ఒక్కటే మేము చూడండి, మిగతావన్నీ కూడా కొత్త లొకేషన్స్ అయితే మీకు చూపించబోతున్నాము. సో చూడండి ఏమేమి కొత్తగా పెట్టారు అనేది. చాలా చక్కగా ఇక్కడైతే ఫొటోస్ అవి తీసుకుంటూ కొన్ని రీల్స్ చేసి మొత్తానికి చాలా ఎంజాయ్ చేసాము. సో వీ హ్యాడ్ ఎ ఫన్ టైమ్. యాక్చువల్లీ మడగాడ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం అనమాట. వ్యూ పాయింట్ చూసిన తర్వాత వీలైతే వాటర్ ఫాల్స్ కి వెళ్తామో లేదో ఇంకా తెలీదు. ఆదిత్యకి మాత్రం వెళ్ళేటప్పుడు వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలని ఉంది. అండ్ ఎవరైతే కొత్తగా ఈ డ్రైవ్ చేసుకుని వస్తున్నారో మడగాడ వాటర్ వ్యూ పాయింట్ ఏంటంటే కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. లైక్ రోడ్డు చాలా నేరోగా ఉంది, అది కూడా మంచిగా లేవు రోడ్స్ అనమాట. సో కొంచెం ఇబ్బంది పడుతూ వస్తారు, మేము కూడా కొంచెం అలా ఇబ్బంది పడుతూ వచ్చాము. అండ్ ఇది ఒక అడ్వెంచరల్ ట్రిప్. మా వారి పాపం అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక అడ్వెంచర్ చేసుకుని వెళ్తున్నాం అనమాట, సర్కస్లో వెళ్ళినట్టు. రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఈ వ్యూ పాయింట్ చూసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో మళ్ళీ చూద్దాము. సో ప్రెసెంట్ అయితే మడగాడ వ్యూ పాయింట్కి వెళ్దాం. సో ఈ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే మనం ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది. వెహికల్ 2 కిలోమీటర్స్ ముందు నుంచి మనకి ఆపేస్తారనమాట. సో అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడిచి అంటే 1 కిలోమీటర్ మామూలుగా వాక్ చేసి 1 కిలోమీటర్ కొండ ఎక్కాల్సి ఉంటుంది అనమాట. సో ఆ కొండ పైన ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళాక ఎంజాయ్ చేస్తాము, కానీ ఫస్ట్ ఎక్కడం చాలా ఇబ్బందిగా ఎక్కాడు. చూసారా, ఇది మడగాడ వ్యూ పాయింట్ అనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ మేము చాలా ఎత్తుకొచ్చాము, చాలా పైకి వచ్చాము. సో చాలా పైకి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి లంబసింగి వనజంగి ఉంటుంది కదా, సో అలాంటి వ్యూ పాయింట్ ఇక్కడ ఉంటుందట. అందుకు ఈ వ్యూ పాయింట్ని కొత్తగా అందరూ చూడటానికి వస్తున్నారట. అంటే ప్రత్యేకించి దానికోసం అక్కడికి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారంట. కాకపోతే ఎర్లీగా రావాలి. మేము వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ 9 o'clock అయిపోయింది. యాక్చువల్గా 5:36కి వస్తే కనుక మనకి లంబసింగి వనజంగిలో ఎటువంటి వ్యూ పాయింట్ అయితే ఉంటుందో, అంటే ఎలా అయితే మనకి లైక్ క్లౌడ్స్ అవి కనిపిస్తాయి అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటుంది అంటున్నారు. కానీ ఎక్కేటప్పుడు ఆదిత్య కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. చిన్నపిల్లలకు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, మనకు కూడా కొంచెం ఆయాసం వస్తుంది. కాకపోతే మనం వెళ్దాము అని సరదాతో వెళ్తున్నాం కాబట్టి ఆ ఉత్సాహం మీద వచ్చేసాము. ఇంకా చెప్పాలంటే కొంచెం అలసిపోయి కష్టపడి వచ్చాము. సో ఇక్కడ ఇప్పుడు డ్రెస్సెస్ మనకు ఉంటాయంట, అరకు ఈ వీళ్ళ ట్రైబల్ డ్రెస్సింగ్. సో అది వేసుకోబోతున్నాము. అండ్ దీని కాస్ట్ అవి కూడా నేను మీకు చెప్తాను. సో డ్రెస్సింగ్ వచ్చి మనకి ట్రైబల్ స్టైల్లో డ్రెస్సింగ్ అయితే వాళ్ళే మనల్ని రెడీ చేస్తారనమాట. మనకి సారీ అది కూడా వాళ్ళ స్టైల్లో సారీ ఇస్తారు. అండ్ జ్యువెలరీ కూడా వాళ్ళు పెడతారు. హెయిర్ స్టైల్ అది కూడా వాళ్ళే చేస్తారనమాట. సో కంప్లీట్గా ఈ డ్రెస్సింగ్ అంతా మనకు చేయడానికి వాళ్ళు ఛార్జ్ చేసేది వచ్చి మనకి 75 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మనం కింద నుంచి వస్తున్నప్పుడు మనకి 100 రూపీస్ అని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కానీ యాక్చువల్గా అయితే మనకి 75 రూపీసే ఛార్జ్ చేస్తారు. అండ్ మేము మిస్ అయిన వ్యూ పాయింట్ అయితే ఇక్కడే ఉంటుందంట. సో అక్కడ మనకి క్లౌడ్స్ పైకి సన్ కిందకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ వ్యూ పాయింట్ అయితే చూడటానికి చాలా బాగుంటుందంట. మేము మిస్ అయిపోయాము కొంచెం లేట్గా వెళ్ళటం వల్ల. 7:30 వరకు మనం ఆ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయొచ్చు. 7:30 తర్వాత అయితే ఇంకా మరి ఉండదన్నమాట. సో అదే మేము మిస్ అయ్యాము కొంచెం. బట్ ఓకే, నెక్స్ట్ టైం వెళ్ళి మళ్ళీ చూడాలి. అండ్ ఎలాగా ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అక్కడ ఫొటోస్ అన్నీ కూడా షూట్ చేసుకొని వీడియోస్ అవి షూట్ చేసుకొని ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాము. అక్కడే మేము కిందనే కొండకి పైకి ఎక్కేటప్పటికే అక్కడే జస్ట్ బ్రేక్ఫాస్ట్ అది ఉంటుంది అనమాట అక్కడే. సో మేము అక్కడ టిఫిన్ అది చేసేసి కొండపైకి వచ్చామన్నమాట. సో ఇలా ఎంజాయ్ చేసాము. ఈ మడగాడ వ్యూ పాయింట్ జస్ట్లో మిస్ అయిపోయాము.
కుదరలేదు ఎంజాయ్ చేయడం. సో మొత్తానికి ఇలా ఉంటుంది అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ అయినా అట్లీస్ట్ షేర్ చేయగలుగుతున్నా. అక్కడ 7:30 దాటిన తర్వాత ఇంకా మరి ఆ వ్యూ పాయింట్ అయితే మనకు ఉండదు. అండ్ మొత్తానికి మేమైతే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. సో ఇప్పుడు మేము అక్కడికి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళొచ్చేసాం అనమాట. యాక్చువల్గా ఈ ట్రెక్కింగ్ అనేది వర్తియే. ఎప్పుడంటే మన టైంకి రీచ్ అయ్యేటప్పుడు, లైక్ ఇక్కడ 7 వరకు ఉంటుందంట. పైన మనకి మేఘాలు కనిపిస్తాయి, దాని కింద సన్ ఉంటుంది. సో కింద సన్ను పైన మేఘాలు, మన కాళ్ళ దగ్గర అంతా ఇవన్నీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అంట అక్కడ కొండపై నుంచి కూర్చుంటే. సో ఈ ట్రెక్కింగ్ అంతా కూడా చాలా వర్తి అనమాట. టైంకి వచ్చుంటే మేము టైంకి రాలేదు కాబట్టి కొంచెం మిస్ అయిపోయాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము అరకు పైనరీకి వెళ్ళబోతున్నాము. సో పైనరీ గురించి నేను ఇప్పటి వరకు ఇప్పుడు వెళ్ళే ప్లేసెస్ అన్నీ కూడా చాలా కొత్త ప్లేసెస్ అనమాట. నేనైతే ఎప్పుడు వినని ప్లేసెస్. అరకులో ఇప్పటి వరకు మేము ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ అన్నింటికి వెళ్తున్నాము. సో రోడ్స్ అవి కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి ఈ ఏరియాస్లో, కాబట్టి వాటికి ప్రిపేర్ అయ్యి రండి. అండ్ ఇప్పుడైతే పైనరీకి వెళ్ళి అక్కడ నుంచి కూడా లంచ్ అది చేసేసి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో చూద్దాము పైనరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ మీరు ఎవరైనా ఇప్పటి వరకు పైనరీ చూసారా లేదా అనేది కామెంట్స్లో షేర్ చేయండి. నేనైతే అసలు దాని గురించి వినలేదు. మీరు విన్నారా అసలు పైనరీ గురించి? పైనరీ అసలు ఏంటో మాకు కూడా తెలీదు. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. అండ్ ఎవరైతే మన బ్లాగ్ చూస్తున్నారో మాతో పాటు మీరు కూడా చూడండి అసలు ఫస్ట్ ఎలా ఉంటుంది అనేది వర్చువల్గా ఎక్స్పీరియన్స్ చేయండి. తర్వాత మీరు నచ్చితే అప్పుడు డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇలా వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది అనమాట, అరకు పైనరీ అని చెప్పేసి. మనకి అక్కడ రోడ్కి లీడ్ అయితే ఉంటుంది, బోర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇది పెద్ద మనం ట్రేస్ చేయలేని లొకేషన్ అయితే ఏం కాదు. అలాగే రోడ్స్ కూడా బాగానే ఉంటాయి, పెద్ద ప్రాబ్లం అవ్వదు. కానీ మొత్తానికి మేమైతే అరకు పైనరీకి అయితే వచ్చేసాము. సో చూడండి ఇదంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే ఒక మంచి గార్డెన్ ట్రిప్లా ఉంటుంది అనమాట. ఒక పిక్నిక్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. మంచిగా పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది అరకు పైనరీ. చల్లని గాలిలో చక్కగా చెట్ల మధ్య వాతావరణంలో. ఇప్పుడు ఎవరైతే అందరూ ఫోటోషూట్స్ కోసం ఎక్కువ ఇలాంటి లొకేషన్స్ చూస్తున్నారు కదా, సో అలా ఉంటుంది అనమాట. దానికైతే ఇది ది బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. సో అరకు పైనరీ. అండ్ దీనికి మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది, అది కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు, లైక్ ఒక 10 రూపీస్ 15 రూపీస్ అలానే ఉంటుంది. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి పర్ హెడ్ 25 రూపీస్ పడుతుంది అనమాట. 10 ఇయర్స్ బిలో అయితే 10 ఫ్రీయా? బిలో 10 ఇయర్స్కి ఫ్రీ, 10 ఇయర్స్ నుంచి 10 రూపీసా? 25 రూపీస్. అందరికి ఒకటే టికెటా? నీకెందుకు? నీకు లేదంట, నీకు ఫ్రీయే. అవును కదా, ఆడికి ఫ్రీ కదా, అదనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇదైతే మాత్రం ఫోటోషూట్కి ది బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. లొకేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ టికెట్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుంది. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడానికి, అలాంటి ఫోటోషూట్స్ చేసుకోవడానికి ఇక్కడికైతే వస్తున్నారనమాట. సో ఇక్కడ చాలా బాగుంది ఈ లొకేషన్ అంతా కూడా. ఇది ఇంతకు ముందు అరకు పైనరీ అనేది, ఈ గార్డెన్స్ అన్నీ కూడా ఎప్పుడు అరకులో లేవు, రీసెంట్గా పెట్టారనమాట ఈ అరకు పైనరీ అనేది. సో మీరు ఎవరైనా కూడా అరకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ చూసారా వెనక నుంచి మనకి ట్రైన్స్ అవి వెళ్తూ, ఇక్కడ అంతా కూడా చెట్ల మధ్యలో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా. అండ్ చెప్పాను కదా ఫోటోషూట్స్కి అయితే మాత్రం ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాను అనమాట. అంతా గ్రీనరీ, ఫుల్గా మొక్కలు, చిన్న టెంట్స్ అన్నిటితో చాలా బాగుంది. లైక్ చిన్న స్టాల్స్ లాగా చాలా బాగుంది. లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది చూడండి. మనకి ప్రైస్ కూడా వర్తి. అంటే పిక్నిక్స్ లాంటివి గట్రా చేసుకునేటప్పుడు మనం మార్నింగ్ అంతా కూడా ఇక్కడ ఫుడ్ అది తీసుకొని కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి ఆడుకుని, ఇక్కడ నుంచి ఈవినింగ్ టైంలో లైక్ వాటర్ ఫాల్స్కి అలాంటి వాటికి వెళ్తే పిక్నిక్ స్పాట్ లాగా కూడా బాగుంటుంది అనమాట. అండ్ మొత్తానికి అక్కడికి వచ్చిన తర్వాత మేము రీల్స్ చేయకుండా ఎలా ఉంటాము, మేము కూడా అక్కడికి వచ్చి రీల్స్ అయితే షూట్ చేసామన్నమాట. సో యాక్చువల్గా మా వారు చాలా ఇబ్బందిగా లైక్ అంటే కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఉండారు. కానీ ఫస్ట్ టైం ఆయన కూడా చాలా యాక్టివ్గా రీల్స్ అయితే షూట్ చేశారు. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. గైస్ అరకు పైనరీ అయితే మాత్రం చాలా వర్తి. ఇదంతా కూడా చూసారా చెట్లు మొక్కలు, బాగుంది కదండి. ఇది టికెట్ కూడా చాలా తక్కువ, కానీ మంచి ఫోటోషూట్ కి వాటికి మాత్రం చాలా మంచి లొకేషన్ అన్నమాట. చూస్తే ఫుల్ గా టెంట్స్, మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి అలాంటి వాటికి కూడా మంచి లొకేషన్, మంచి స్పాట్ అన్నమాట. సో చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది, చాలా వర్తి అనిపించింది ఈ స్పాట్ మాత్రం.
సో నాకైతే మాత్రం ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడికి అంటే ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చి చూడటం అనేది వర్తీ అనిపించింది. అండ్ ఈ ట్రిప్ అయితే మాత్రం కంప్లీట్గా నాకు నచ్చింది, ఎందుకంటే ఎప్పుడు చూడని స్పాట్స్ అయితే చూసాము అరకులో. సో కాబట్టి ఐ ఫీల్ ఇట్ వర్తీ కదా. చెప్పాను కదా, మంచిగా ఫొటోస్ తీసుకుంటూ రీల్స్ షూట్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి ఇన్స్టా అకౌంట్ చూడండి. సో ఎలా ఉన్నాయి రీల్స్, ఎలా వచ్చాయి అనేది కామెంట్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఇన్స్టా అకౌంట్ని కూడా ఫాలో చేయండి. సో మొత్తానికి ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. రీల్స్ ఇక్కడ పెట్టడానికి ఏమవుతుందంటే మనకు కాపీరైట్స్ వస్తాయి కదా, అందుకని చెప్పి నేనైతే ఇక్కడ రీల్స్ అవి పెట్టట్లేదు. మీరు కావాలనుకుంటే ఒకసారి ఇన్స్టా అకౌంట్ ఫాలో చేసి అక్కడ చూడండి రీల్స్, అక్కడైతే కాపీరైట్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా చూసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఒక 1-2 hours అలాగా ఇక్కడ స్పెండ్ చేసాము, ఉండి ఫోటో షూట్స్ అన్ని చేసుకొని ఇప్పుడైతే నెక్స్ట్ లంచ్ చేయడానికి వెళ్తున్నాము. గైస్ ఈ ట్రిప్ మాత్రం నేనైతే లిటరల్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కాలేజ్ వస్తుంది. ఎందుకంటే ఈ ట్రిప్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు నాతో కలిసి రీల్స్ చేయడానికి ఒప్పుకున్నారనమాట. ఇద్దరం కలిసి రీల్స్ కూడా చేసాము. సో మొత్తానికి చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి ఏంటి అని తెలీదు, దారిలో ఏ హోటల్ కనిపిస్తే అక్కడికి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ వెళ్ళే దారిలో ఆదిత్య అయితే అమ్మ సన్ రూఫ్ కాసేపు ఎంజాయ్ చేస్తా అన్నాడు. మార్నింగ్ వచ్చేటప్పుడే అన్నాడు, కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మంచు అది ఉంటుంది కదా కాబట్టి వద్దని చెప్పాను. పాపం ఊరుకున్నాడు. ఇంక ఇప్పుడు చిన్నగా ఎండ వచ్చి బాగుంటుంది కదా అని చెప్పి సన్ రూఫ్ ఎంజాయ్ చేస్తానమ్మా అంటే ఓకే అన్నాను. సో ఆదిత్య మంచిగా సాంగ్స్ వింటూ బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఈ సన్ రూఫ్ కార్ అనేది ఆదిత్య కోసం మాత్రమే తీసుకున్నాం. ఆదిత్య అడిగాడు ఇలా కావాలి అని చెప్పేసి, అందుకు ఆదిత్య కోసం తీసుకున్నాం అనమాట. సో ఆదిత్య మొత్తానికి ఈ కార్ వర్త్ అని చెప్పొచ్చు. ఆదిత్య ఎంజాయ్మెంట్ చూస్తే మాకైతే కంప్లీట్గా మేము సాటిస్ఫై అయిపోయాము. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆదిత్య అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ మేము హోటల్కి అయితే వెళ్ళబోతున్నాం. హోటల్లోకి ఎంటర్ అయ్యే ముందు యాక్చువల్గా నేను ఎప్పుడు హోటల్ నేమ్ అది కూడా వీడియో షూట్ చేస్తానన్నమాట. కానీ నేను షూట్ చేయకుండానే డైరెక్ట్గా వచ్చేసాము, ఎందుకంటే నాకు ఆకలి వేసేస్తుంది. మాకు చాలాసేపు అయిపోయింది ఇంకా, అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయామే. కానీ అసలు హోటల్లో నేమ్ షూట్ చేయడం కానీ లేదంటే హోటల్లో ఏం తిన్నామనేది షూట్ చేయడం ఏమీ చేయలేదు. తినేసిన తర్వాత అప్పుడు ఆ హోటల్ పేరు షూట్ చేద్దాం అనేసి అప్పుడు చేశాను అనమాట. అది స్టార్ అన్నపూర్ణ హోటల్. ఫుడ్ ఇంకా ప్రైస్ ఓకే అనిపించింది. అండ్ మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళే మధ్యలో అంటే వాటర్ ఫాల్స్ కోసం దిగాము. అక్కడే ఇంకా కొంచెం ముందుకి ఇక్కడ ఇలా గార్డెన్ ఉందని చెప్పి అక్కడ ఫొటోస్ తీసుకునే లోపు ఆదిత్య వెళ్ళాడనమాట. సో ఆదిత్య అయితే వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాడు. అక్కడ ఆదిత్య ఫుల్గా వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేశాడు. మేము ఫొటోస్ తీసుకొని వచ్చేలోపు ఆదిత్య చక్కగా చూసారు కదా, హెయిర్ అంతా కూడా కొంచెం తడిగా ఉంది. కానీ పాపం చల్లగా కొండల్లోంచి వచ్చే వాటర్ కదా, చాలా చల్లగా వచ్చాయి. ఆదిత్యకి చలేసింది, వణికిపోయాడంట. ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేకపోయాడు, కొంతసేపు మాత్రమే ఎంజాయ్ చేశాడు. సో వాటర్ అయితే మాత్రం పెద్ద ఎక్కువ ఫ్లో లేదు, కొంచెం ఫ్లో ఉంది. ఆదిత్య ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాడో అంత ఎక్కువ అయితే ఎంజాయ్ చేయలేదు, కానీ ఓకే మోస్తరుగా ఉందన్నమాట అక్కడ అంతే. సో అక్కడ ఆ పాయింట్లో చాలామంది అందరూ ఆ స్పాట్లో ఎంజాయ్ చేస్తున్నారు. మేము అక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసేసాం. ఆదిత్య కాసేపు ఉండి తర్వాత మేము ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తున్నాం అనమాట. సో మేము ఇప్పుడు వాటర్ ఫాల్స్ నుంచి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాము. సో ఇంటికైతే వెళ్ళిపోబోతున్నాము, ఎందుకంటే 7 o'clock కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. నైట్ 10 o'clockకి మా వారు మళ్ళీ ఆఫీస్ నైట్ డ్యూటీ ఉంటుంది అనమాట. కాబట్టి ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఆదిత్య ట్రిప్ ఎంజాయ్ చేసావా? 50-50 మా ఆదిత్య వాటర్ ఫాల్స్ అనగానే ఏదో స్విమ్మింగ్ పూల్ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళాక చూస్తే వాటర్ ఫాల్స్ పైనుంచి ఫాల్ వస్తుంది అనమాట. అందుకు ఆదిత్య స్విమ్ చేయడానికి అనుకూలంగా లేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. అది ఒకటే కదా, మిగతా చాపరాయి వాటర్ ఫాల్స్ పైనుంచే వస్తుంది. అది కూడాను అది కిందన ఎక్కువ ఫాల్ వాటర్ అంతా స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళిన దానికి వాటర్ స్టోర్ అయి ఉండదు. చాపరాయి కూడా వెళ్ళే వాళ్ళము, కాకపోతే చాపరాయి దగ్గర బాగాలేదు కదా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా బాగా నాచుంది, కాలు జారుతుందని అన్నారు, అందుకని చెప్పి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట. ఇది ఆదిత్యకి ఆ విధంగా కొంచెం సాటిస్ఫాక్షన్ మిస్ అయింది. సో అంతే, మిగతాదంతా బాగానే ఎంజాయ్ చేసావు కదా.
అదనమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూడండి అంతా కూడా మంచిగా ట్రీస్ అవి. ఇంకా వెళ్ళే దారిలో మళ్ళీ కాఫీ గార్డెన్స్ ఏ రోడ్లో అయితే వచ్చామో అవన్నీ జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా అయితే మేము ఈసారి ఎప్పుడు చూసే రొటీన్ ప్లేసెస్ బొర్రా కేవ్స్ కానీ పద్మావతి గార్డెన్స్ కానీ ఇటువంటివి ఏవి చూడలేదు. వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లో అసలు మేము చిన్న వీడియో కూడా అసలు క్లిప్ కూడా షూట్ చేయలేదు. ఎందుకంటే చాలా భయంగా ఉన్నా అనమాట. మా వారు ఆయన కూడా చాలా టెన్షన్ అయ్యారు. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ కర్వేచర్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన టెన్షన్లో ఉన్నాం. మేము కూడా పక్కనే ఆయన్ని వాచ్ చేస్తూ అలా ఉన్నాం అనమాట. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయాము. చాలా ఫ్రీగా బాగా డ్రైవ్ చేస్తున్నారు అనమాట, చాలా కంఫర్టబుల్గా. అందుకే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కూడా మనం ఘాట్ రోడ్లోనే ఉన్నాం, వ్యాలీ పైనే, కానీ ఇబ్బంది లేదన్నమాట. వాకింగ్ మనం ట్రెక్కింగ్ వెళ్ళాం కదా ఆ కొండపైకి, సరిపోద్ది వాకింగ్. అది అదనమాట. కొండ ఎక్కడానికి కష్టంగా దిగిపోతే జారిపోతున్నా. ఆ ట్రెక్కింగ్ కొండ. ఆదిత్య అయితే మధ్యలో కూర్చునిపోయాడు. నేను ఇంకా రాలేను అని చెప్పేసి. ట్రెక్కింగ్ మాత్రం అది చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే మంచి ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా ఫీల్ వచ్చింది. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఎక్కిన కష్టం ఏం గుర్తుండదు అనమాట. చాలా బాగుంది. సో ఈరోజు ఆ ట్రెక్కింగ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరకు పైనరీ బాగుంది కదా ఆదిత్య. అరకు పైనరీకి వెళ్ళాము, అది కూడా చాలా బాగుంది. ఈ మధ్య అరకు పైనరీ గురించి కొన్ని వీడియోస్లో అయితే చూసామన్నమాట. రీసెంట్గా చూసాం అది. ఈ 2 స్పాట్స్ ప్లస్ ఈ వాటర్ ఫాల్ ఇవేవి కూడా మేము ఇంతకు ముందు ఎప్పుడు చూడనివి, లాస్ట్ టైం చూడనివన్నీ కూడా ఇప్పుడైతే చూసేసాము. సో ఎనీవేస్ ట్రిప్ అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేసాము, సాటిస్ఫైడ్. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోయేలాగానే ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. మేము ఆల్రెడీ 2:45కే రిటర్న్ అయిపోయాము, స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇంటికి వెళ్ళేసరికి మోస్ట్లీ 6:30-7 అవుతుంది అంతే. 1 డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ కల్లా, అంటే మోస్ట్లీ ఒక 12 to 14 hours ట్రిప్ అనమాట ఇది. సో అరకులో కొన్ని మంచి ప్లేసెస్ అయితే చూసాము. కాకపోతే ఎప్పుడు చూసినట్టుగా బొర్రా కేవ్స్ అని లేకపోతే ఇంకే ప్లేసెస్ అని కాకుండా పతి గార్డెన్స్ అని లేకపోతే ఇంకా ట్రైబల్ మ్యూజియం ఇవి ఏవి కాకుండా రెగ్యులర్ గా చూసేదానికన్నా డిఫరెంట్ ప్లేసెస్ అయితే చూసాము. చాలా మంచి సాటిస్ఫైడ్ గా అనిపించింది. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే మా ఆదిత్యకి నేను ఒక చిన్న మాట చెప్పాను అనమాట. మేము చిన్నప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ వాడితో చెప్తున్నాను. ఏంటంటే మేము చిన్నప్పుడు ఎప్పుడైనా ఫ్రూట్స్ తినేటప్పుడు ఆ పిక్కలు కనుక మింగేస్తే, మీరు పిక్కలు మింగేస్తే మీ కడుపులో మొక్కలు మొలిసిపోతాయని మన పేరెంట్స్ అనేవారు. మా ఇంట్లో అయితే అనేవారు, మోస్ట్లీ అందరి ఇళ్లలో అనేవారు అనుకుంటాను. అండ్ మా ఆదిత్య కూడా నేను ఇప్పుడు అదే చెప్పాను. ఆదిత్య చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఏం చెప్పావు ఆదిత్య? మా అక్క మట్టి లేకుండా అది మొక్క మొలవాలంటే మట్టి తర్వాత వాటర్ కావాలమ్మా, నా కడుపులో వాటర్ ఉంటుంది కానీ మట్టి ఉంటుంది కదా, ఎలా మొక్క మొలుస్తుంది అని అడిగాడు. నాకు చాలా నవ్వొచ్చింది. మేము చిన్నప్పుడు ఇంత తెలివిగా అసలు ఎప్పుడు మా పేరెంట్స్ని అడగలేదు. నేను అదే ఆదిత్యకి చెప్తున్నాను, మేము చిన్నప్పుడు ఇలాగా క్వశ్చన్ చేయలేదు ఆదిత్య, నువ్వు బాగా క్వశ్చన్ చేసావు అని చెప్పేసి. అండ్ మీరు ఎవరైనా చిన్నప్పుడు ఇలాగ క్వశ్చన్ చేసి ఉంటే మీ ఇంట్లో ఒకసారి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఆదిత్య వెంటనే అప్పటి చదువులు వేరు ఇప్పటి తెలివి వేరు అని చెప్తున్నాడు అనమాట. సో నాకు వినగానే చాలా నవ్వొచ్చింది. ఇంకా నాకు చెప్తున్నాడు ఆదిత్య, నువ్వు నిజంగానే ఇప్పుడు నీకు తెలిసిందా అది అబద్ధం అని, నువ్వు ఇలాంటివన్నీ నమ్మేకమ్మా, చచ్చా అలాంటివి ఏం జరగవని నాకు చెప్తున్నాడు అనమాట. సో ఈ జనరేషన్ పిల్లలు ఇలా ఉన్నారు. మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్స్ లో షేర్ చేయండి. సో మొత్తానికి మేమైతే 6 o'clock కల్లా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంటికి రీచ్ అయ్యే లోపలికే ఇంకా మాకు చీకటి అయిపోయింది అనమాట. సీజన్ అలా ఉంది కదా కాబట్టి కొంచెం చీకటి అయినట్టుగా అనిపించింది. మొత్తానికి ఇంటికి 6-6:30 ఆ టైం కల్లా అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇది ఇవాళ వీడియో అయితే. మేము తీసుకున్న ఫొటోస్ కూడా కొన్ని షేర్ చేస్తున్నాను చూడండి. ఇంకా మిగతావి చూడాలంటే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయిపోండి. ఇది ఇవాళ వీడియో అయితే. మరొక మంచి వీడియోలో కలుస్తా. Until then, stay tuned to Lucky Ladies World. See you all. Bye guys. Take care. Ba 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 ba.